మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఏ పనినైనా ఎంచుకో, కానీ దానిని ది బెస్ట్గా చెయ్యి. ఫలితం గురించి ఆలోచించకు. ఎంత కష్టమైనా సరే ఎక్సలెంట్గా చేయటానికే కష్టపడు అని ఓ తండ్రి తన కొడుక్కి చెప్పాడు. ఆ మాటల్ని అలాగే మనసులో పెట్టుకుని జీవన పయనాన్ని మొదలుపెట్టిన అతను తాను ఎంచుకున్న పనిలో దేవుడి స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచం చేత కీర్తించబడ్డాడు. భారతదేశానికి తలమానికంగా నిలబడ్డాడు. భారత్లో మహాత్మా గాంధీ పుట్టాడు. భారత్లో తాజ్మహల్ ఉంది. అలాగే భారత్లో సచిన్ ఉన్నాడు అని దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహా మనిషి సచిన్ టెండూల్కర్. 16 సంవత్సరాలకే టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. సుదీర్ఘమైన క్రికెట్ కెరియర్ ని కొనసాగించాడు. క్రికెట్ స్పోర్ట్ లో ఎవరూ సాధించని ఘనతలని క్యూ కట్టించాడు. క్రికెట్ లోకం సచిన్ అనే పేరును దైవంగా కొలిచే స్థాయికి ఎదిగాడు. ఆ గేమ్ లో లెజెండ్ గా అవతరించాడు. తన ప్రతిభతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి భారతరత్న అయ్యాడు. పోతే సచిన్ సాధించింది గాలివాటం కాదు, అదృష్టం అంతకంటే కాదు. అబ్దుల్ కలాం చెప్తారు, ప్రతి మనిషిలోనూ ఓ ఫైర్ ఉంటుంది, దానికి రెక్కలు తొడిగితే అద్భుతాలు జరుగుతాయి అని. తన సన్నిహితుల మూలంగా తనలోని ఫైర్ ని గుర్తించిన సచిన్ కఠోరంగా శ్రమించటం మొదలుపెట్టాడు. కెరియర్ ముగించే వరకు కూడా శ్రమించే అలవాటుని మానుకోలేదు. సచిన్ సాధించిన దాంట్లో అదృష్టం పర్సంటేజ్ 1, కష్టం పర్సంటేజ్ 99. అలానే అబ్దుల్ కలాం మరో మాట కూడా చెప్పారు, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవటం కోసం తపన పడండి అని. 10 సంవత్సరాల సచిన్ టెండూల్కర్ ఓ కల కన్నాడు. 1983లో వరల్డ్ కప్ అందుకుంటున్న కపిల్ దేవ్ ని చూసి అబ్బురపడ్డాడు. ఆ రోజే ఓ కల కన్నాడు, దేశం కోసం ఆడి తాను ఓ రోజు వరల్డ్ కప్ ని తన చేతుల్లోకి తీసుకోవాలి అని. ఆ కలను నిజం చేసుకోవటం కోసం సచిన్ పడిన కష్టం ఓ లెక్క అయితే, అనుభవించిన అవమానాలు, భరించిన నిరాశ నిరుత్సాహాలు మరో లెక్క. అయినా వెనకలేదు, తొణకలేదు. లక్ష్యం సాధించేంత వరకు ప్రయత్నం జరుపుతూనే ఉన్నాడు. చివరికి గెలిచాడు, కలని సాకారం చేసుకున్నాడు, ఓ పరిపూర్ణమైన వ్యక్తి అయ్యాడు. సచిన్ అనే మాట వెనక ఇంతుంది. ఇక్కడ నేను చెప్పింది కొంచెమే. సినిమా చూడండి, మీకు చాలా తెలుస్తుంది. ఏ విజయము ఊరకనే రాదు. ఎక్సలెన్సీ వెనక నువ్వు పరిగెత్తు, నీ వెనక మిగతావన్నీ పరిగెత్తుకొస్తాయి. ఈ సంగతికి నిలువెత్తు నిజం సచిన్. సచిన్ సినిమాలో ఇలాంటి మరికొన్ని సంగతులు ఇంకా బాగా అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి మనసులో అలా నాటుకుపోతాయి. ఎందుకంటే ఈ సినిమాలో జరిగిందంట అనే వ్యవహారం ఉండదు. జరిగిన వాస్తవాన్ని ఆధారాలతో సహా చూపించారు. సచినే స్వయంగా తన కథను తాను చెప్పుకున్నాడు. చిన్నతనం నుండి రిటైర్ అయ్యే వరకు సచిన్ జీవితంలో చోటు చేసుకున్న అన్ని ముఖ్యమైన సంఘటనల్ని ఈ సినిమాలో పొందుపరిచారు. సచిన్ అమ్మ, నాన్న, తోబుట్టువులు, ప్రేమ, పెళ్లి, పిల్లలు, సన్నిహితులు, క్రికెట్ తో సావాసం, క్రికెట్ కెరియర్ లో అన్ని ముఖ్యమైన వ్యవహారాలు, అజర్తో మనస్పర్ధలు, కెప్టెన్సీ బాధ్యతలు, వరల్డ్ కప్ కోసం తపన, ఇంకా చాలా విషయాల్ని ఈ సినిమాలో సచిన్ గురించి మనకి చూపెట్టారు. ఎత్తుపల్లాలు, గాయాలు, అవమానాలతో సచిన్ చాలా సార్లు కింద పడ్డాడు. కానీ పడ్డ ప్రతిసారి సరికొత్త ఉత్సాహంతో ఎగిసి పడ్డాడు. ఇలా ఆల్మోస్ట్ సచిన్ గురించి అన్ని సంగతుల్ని గొప్పగా ఈ సినిమాలో చెప్పారు. చెప్పొచ్చు ఇదో బెస్ట్ బయోగ్రఫికల్ ఫిలిం అని. తప్పకుండా బెస్ట్ ఫిలిమే, ఎందుకంటే ఈ సినిమా ఓ బెస్ట్ పర్సన్ గురించి మనకు చెప్తుంది. పోతే ఈ సినిమా రెగ్యులర్ సినిమా కాదు. ఆర్టిస్టులు, డ్రామా ఉండవు, కానీ ఎమోషన్ ఉంటుంది. ఇలాంటి సినిమాల్ని డాక్యూ డ్రామాస్ అంటారు. పాత్రలు, యాక్టింగ్ కాకుండా ఒరిజినల్ వీడియో ఫుటేజ్. ఎవరైతే వ్యక్తి గురించి చెప్తున్నారో ఆ వ్యక్తే తన కథను చెప్పుకోవటం. ఆ వ్యక్తితో సంబంధం ఉన్న వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పిన దాన్ని చూపిస్తూ ఈ సినిమా కథని చెప్పటం. పోతే సచిన్ చిన్నప్పటి పోర్షన్ కి సంబంధించి మాత్రం కొంత భాగాన్ని షూట్ చేశారు ఆర్టిస్టులను పెట్టి. ఎందుకంటే కథలో కీలకమైన ఘట్టాలు అవి, వాటికి సంబంధించిన ఫుటేజ్ లేదు. కథలో అవి కీలకం కాబట్టి వాటిని వరకు షూట్ చేశారు. మిగతా అంతా కూడా చాలా వరకు ఒరిజినల్ వీడియోస్ తోనే కథని చెప్పారు. అలా చెప్పినా కూడా సినిమా చూడటానికి చాలా బాగుంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా అంతా కూడా ఓ ఎమోషన్ ఉంటుంది. దాంతో కనెక్ట్ అయ్యి సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమాలో చూపెట్టిన సచిన్ స్మృతులన్నింటినీ మనసు పొరల్లో దాచుకుంటూ
చూస్తుంటాం అంత బాగుంటుంది. రెగ్యులర్ సినిమాటిక్ ఎంజాయ్మెంట్ ఉండదు, కానీ అదో కొత్త తరహా అనుభూతి. మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూడలేం, కానీ చూసిన ఒక్కసారి మాత్రం గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన సినిమా, ముఖ్యంగా పిల్లలు కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఎందుకంటే పిల్లలు సచిన్ జీవితం నుండి నేర్చుకోవాల్సిన, తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చెప్పాను ఈ డాక్యూ డ్రామా బోర్ కొట్టదు అని. అందుకు నేరేట్ చేసిన స్టైల్ ఒక్క కారణం అయితే ఏఆర్ రెహమాన్ సౌండింగ్ మరో కారణం. మామూలుగా సౌండింగ్ ని డిజైన్ చేయలేదు ఆయన ఈ సినిమా కోసం. నేచురల్ గా క్రికెట్ హైలైట్స్ చూస్తుంటేనే ఓ రకంగా ఉంటది వ్యవహారం. ఊహించుకోండి, దానికి ఏఆర్ రెహమాన్ సౌండ్ తోడైతే ఏ విధంగా ఉంటుందో రచ్చ, బీభత్సం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సచిన్ తన మాటలతో, మిగతా సాంకేతిక నిపుణులు విజువల్స్ తో ఈ సినిమా కథని చెప్తుంటే ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్ తో సచిన్ కథని చెప్పాడు. మొత్తంగా నేను చెప్పేది ఏమిటి అంటే ఈ సినిమా ఓ ప్రత్యేకమైన సినిమా. ఒక్కసారైనా చూడటానికి ట్రై చేయండి. ఇది సచిన్ మిలియన్ డ్రీమ్స్ సినిమాకి సంబంధించిన నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.